ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్కారం మోహన్ దాస్ గారు. నమస్కారం అండి. అయితే ఇప్పుడు మనం ఇవాళ ఈ పత్తిని ఆశించే తెగుళ్ళు వాటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ముందుగా చెప్పండి, ఈ పత్తి పంటని ఏ దశలో ఎక్కువ తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నది, మరి ఏ రకమైన తెగుళ్ళు ఆశిస్తున్నాయి వాటి గురించి చెప్తారా? ముఖ్యంగా ఈ పత్తి పంటలో బ్యాక్టీరియా వల్ల, తర్వాత వివిధ రూపాల్లో మనకు వేరుకుళ్ళు, అంటే ఎక్కువ వర్షం పడిన తర్వాత అప్పుడు గాలిలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఈ తెగుళ్ళు పత్తి పంటపై రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు దీంట్లో ముఖ్యమైనది. అయితే ఇప్పుడు ఈ బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు పత్తిని ఆశించినప్పుడు మనం ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎట్లా గుర్తించాలా, మరి ఈ తెగుళ్ళ వల్ల ఏ రకమైన నష్టం కలుగజేస్తుంది, దీని నివారణకి ఏం చేయాలా చెప్పండి. అయితే బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు ఇది మనకు, దీన్ని మనం బ్లాక్ ఆరం అంటాం. ఇది జాంతోమోనాస్ కంపస్టిస్ అనే శిలీంధ్రం వల్ల ఈ పత్తి పంటపై ఆశిస్తుంది. అయితే ఈ నల్లమచ్చ తెగులు మొక్క యొక్క వివిధ దశల్లో, వివిధ రూపాల్లో మనకు కనిపించడం జరుగుతుంది. అయితే ఒకవేళ ఇది మొక్క లేత దశలో ఆకులపై గుండ్రని ముదురు ఆకు పచ్చ నూనె రంగులు మచ్చలు ఏర్పడి తర్వాత నల్లగా మారడం మనం గమనిస్తాం. ఈ తెగులు ఒకవేళ లేత మొక్కలకు ఆశించినట్లయితే అవి చనిపోవడం జరుగుతుంది. మొక్క ఎదుగుదల దశలో ఆకులపై కోణాకారం నూనె రంగు మచ్చలు ఏర్పడిన తర్వాత నల్లగా మారి తర్వాత మూడవ దశలో ఆకుల ఈనెల ద్వారా తెగుళ్ళు వ్యాపించి ఈనెలు నల్లగా మారడం జరుగుతుంది. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకుల నుండి ఇవి పండి రాలిపోవడం జరుగుతుంది. అయితే ఇవి ఈ తెగులు ఉధృతంగా ఉన్నప్పుడు కొమ్మలకు కూడా వ్యాపించి కొమ్మలు నల్లగా మారి ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని మనం బ్లాక్ ఆర్మ్ అని అంటాం. ఇది పువ్వులకు, కాయలకు ఈ తెగులు సోకినప్పుడు పరిపక్వత దశకు రాకముందే రాలిపోవడం జరుగుతుంది. అయితే ఈ తెగులు విత్తనాల ద్వారా వ్యాపించడం జరుగుతుంది. వర్షాకాలంలో మబ్బు వాతావరణం, బలమైన గాలితో కూడిన వానలు దీని వ్యాప్తికి దోహదపడతాయి అన్నమాట. ఈ తెగులు సోకిన మొక్క యొక్క వివిధ భాగాలు తీసి మనం నాశనం చేయాలి. పంట మార్పిడి పద్ధతిని విధిగా మనం అనుసరించాలి. అయితే దీనికి కిలో విత్తనానికి 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఉధృతిని బట్టి 3-4 పర్యాయాలు మనకు 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి స్టెప్టోసైక్లిన్ లేదా మనకు పోషామైసిన్ అనే దొరుకుతుంది. ఇది ఒక గ్రాము మరియు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాముల చొప్పున కలిపి పంటపై పిచికారి చేసుకోవాలి. అయితే భూమిలో పొటాషియం ధాతువు లోపం లేకుండా మనం చూసుకోవాలి. అయితే సిఫారసు చేసిన పొటాషియం దీన్ని మనం విధిగా మనం పత్తిలో వాడుకోవాలి. అయితే ఇప్పుడు ఈ నల్లమచ్చ ఏదైతే బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు ఉన్నదో దాని గురించి చెప్పింది కదా, ఇంకోటి ఫ్యూజీరియం వడ తెగుళ్ళు ఉన్నది కదా, మరి ఈ తెగుళ్ళు ఆశిస్తే ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి, మరి దీనికి విరుగుడేమి? అయితే ఇది మనకు ఫ్యూజేరియం ఆక్సిస్పోరం ద్వారా మనకు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు పత్తిలో అన్ని దశల్లో కూడా మనకు ఇది గమనించడం జరుగుతుంది. ఇది మొలక దశలో ఆశించినప్పుడు ఈ నానుడి తెగులు లక్షణం మనకు కనబడుతుంది. ఎదిగిన మొక్కల్లో పుష్పించే దశలో ఈ తెగులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలు ఒక ఆకులు వాడిపోయి మొదట ఈనెల మధ్య పసుపు రంగుగా, తర్వాత ఎర్రగా మారి ఆకులు కింది నుండి పైకి ఎండుకుంటూ రాలిపోవడం జరుగుతుంది. ఈ తెగులు ముఖ్యంగా మొదటిసారి మొక్క కింది భాగంలోని ముదురు ఆకులను ఆశించి తర్వాత పై భాగంలోని లేత ఆకులను కూడా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకినట్లయితే మొక్కలు పూర్తిగా లేదా పాక్షికంగా ఎండిపోవడం జరుగుతుంది. లేత దశలో తెగులు ఆశించిన మొక్కలు గిరుసబారిపోతాయి. తర్వాత ఎండిన మొక్కలకు పీకిన కాండము మనము మొదలు భాగం మనం పరిశీలించినట్లయితే ఈ గోధుమ వర్ణపు చార్లు మనకు గమనించడం జరుగుతుంది. అయితే ఈ తెగులు భూమిలో ఉండే శిలీంధ్రం ద్వారా మనకు ఈ తెగులు పత్తి పంటకు ఆశిస్తుంది. ఈ పత్తిని ఆశించే నులి పురుగులు ఎండు తెగులు తీవ్రతను మరింత ఉధృతం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే దీని యొక్క నివారణకి మనం పంట మార్పిడి పద్ధతిని విధిగా పాటించాలి. ఈ తెగులు సోకిన మొక్కల్ని పీకి నాశనం చేయాలి. సిఫార్సు చేసిన మేరకు మనకు పొటాష్ ఎరువుల్ని తప్పగా వాడుకోవాలి. కిలో విత్తనానికి కార్బనిజం కానీ ఇది 2 గ్రాములు, ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే 3 గ్రాములు లేదా కార్బనిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపిన ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల మొదళ్ళ చుట్టూ నేలపై పోసినట్లయితే ఈ తెగులు యొక్క వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. తర్వాత ఇప్పుడు వేరుకుళ్ళు తెగుళ్ళు ఉన్నాయి కదా, మరి ఇవి ఎట్లా సోకుతుంది, మరి ఈ తెగుళ్ళు సోకినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి, మనం ఎట్లా గుర్తించాలా, దీన్ని నివారించడానికి ఏం పద్ధతులు ఉన్నాయి?
అయితే ఈ వేరుకోళ్ళు తెగులు అన్నది మన పత్తి పంటపై ఈ రైజోక్టోనియా బొటానికోలా అనే శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. ఇది భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఇది పైరు అన్ని దశల్లో కూడా వ్యాపించడం జరుగుతుంది. అర్ధాంతరంగా మొక్క పూర్తిగా ఎండిపోవడం ఈ తెగులు యొక్క ముఖ్యమైన లక్షణం. ఇది ఉన్నట్టుండి ఒకసారి మొక్క ఎండిపోతుంది. అయితే ఈ మొక్కలోని అన్ని ఆకులు పైనుండి కింది భాగం వరకు వడలిపోయి వేలాడుతూ మనం గమనించవచ్చు. ఒక్క రోజులోనే మొక్క అర్ధాంతరంగా చనిపోతుంది. ఈ తెగులు సోకిన మొక్కలు చేనులో గుంపులుగా ఎండిపోవడం మనం గమనించవచ్చు. ఈ తెగులు సోకిన మొక్కల్ని తెలుగుగా మనం పీకి వేయచ్చు. ఎదిగిన మొక్కలు వడిలిపోవడం, ఆకులు పసుపు బారి రాలిపోవడం జరుగుతుంది. వేలపై ఉండే బెరడు మనం ఒకవేళ పగిలి ఇట్లా పీకలుగా మనం పోవడం జరుగుతుంది. ఈ పీచు వేళ్ళు కుళ్ళిపోయి ఊడిపోవడం జరుగుతుంది. అప్పుడే ఎండిపోయిన చెట్టు వేరు చివరి భాగం కొద్దిగా మనం తడిగా జిగటగా మనం గమనించవచ్చు. ఈ మొక్క మొదల భాగంలో ఉన్న బెరడును మనం తీసి చూస్తే లోపలి కొయ్య భాగం ముదురు గోధుమ వర్ణంలో కనబడడం మనం జరుగుతుంది. తెగులు సోకిన మొక్క బెరడులో అతి చిన్నవైనటువంటి నల్లని స్క్రోషియాలు మనకు కనబడించడం జరుగుతుంది. ఈ భూమిలో ఉండే శిలీంధ్రం ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు నివారణకి మనం ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు మనకు ఈ పంట మార్పిడి పద్ధతిని మనం పాటించాలి. అయితే తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. కిలో విత్తనానికి మనకు కార్బనిజం 2 గ్రాములు లేదా ట్రైకోడర్మా విరిడే 10 గ్రాములు విత్తన శుద్ధి చేసేసి మనం విత్తుకోవాలి. తర్వాత ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా ఈ కార్బనిజం 1 గ్రాము లీటర్ నీటి కలిపి చేసిన ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల పాదల చుట్టూ నేలపై పోసినట్లయితే ఈ తెగులు యొక్క వ్యాప్తిని మనం అరికొట్టచ్చు. అయితే ఇప్పుడు వటిసిలియం తెగుళ్ళు అనేది కూడా ఉన్నది కదా, మరి ఈ తెగుళ్ళు ఆశిస్తే ఎట్లా ఉంటుంది, ఏం నష్టం జరుగుతుంది, వీటి నివారణకి ఏం చేయాలి? అయితే ఈ వటిసిలియం ఈ వడల తెగులు మనకు ఎదిగిన మొక్కల్లో ఇది ముఖ్యంగా ఈ పత్తి పుష్పించే దశలో ఆశించడం జరుగుతుంది. అయితే తెగులు సోకిన మొక్కల ఆకులు ఈనెల మధ్య పసుపు రంగు మారి తెగులు తీవ్రమైనప్పుడు కణాలు చనిపోయి పెద్ద నల్లని మచ్చలు ఏర్పడి ఆకులపై పులిచాల వలె మనకు కనిపించడం జరుగుతుంది. ఈ ఆకులు కొంతకాలం వేలాడి పూర్తిగా రాలేక తర్వాత కింది భాగంలో ఉన్న మొక్కలు కొత్త ఆకులని మనకు కొమ్మలు అనిపిస్తాయి, కానీ కాయలు కూడా ఏర్పడవు. అయితే ఈ కాండము మరియు వేరును మనం చీల్చి చూస్తే లోపల గోధుమ రంగు మారి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఈ తెగులు నివారణకి పత్తి తర్వాత మనకు జొన్న లేదా మొక్కజొన్న వేసుకుని పంట మార్పిడి విధిగా చేసుకోవాలి. ఈ తెగులు ఆశించిన మొక్కల్ని పీకి నాశనం చేస్తుండాలి. నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడకూడదు. సిఫారసు మేరకు మనకు ఈ పొటాష్ ఎరువులను తప్పక వాడాలి. ఈ పొటాష్ ఎరువులను వాడడం వల్ల మనకు మొక్కల్లో తెగులు రాకుండా రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కిలో విత్తనానికి కార్బనిజం 2 గ్రాములు లేదా ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములతో విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే 33 గ్రాములు లేదా ఇది కార్బనిజం అయితే 1 గ్రాము లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని తెగులు సోకిన మొదల చుట్టూ పోసుకోవాలి. ఇప్పుడు వివిధ రకాల తెగుళ్ళ గురించి చెప్పిండ్రు కదా, ఇప్పుడు ఈ ఆకుమచ్చ తెగుళ్ళు అనేటివి ఉన్నాయి కదా, మరి ఈ వీటి వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది, ఈ ఆకుమచ్చ తెగుళ్ళు ఆశిస్తే ఏ రకమైన లక్షణాలు ఉంటాయి, మనం ఎట్లా గుర్తుపట్టాలా, దీని గురించి చెప్తారా? అయితే ఈ ఆకుమచ్చ తెగుళ్ళన్నీ మనకు ఈ ఆల్టర్నేరియా మ్యాక్రోస్పోరా అనే శిలీంధ్రం వల్ల ఈ పత్తి పంటలో రావడం జరుగుతుంది. ఈ ఆల్టర్నేరియా వలన ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు, తర్వాత ఈ వలయాకారపు సుడులు రింగులుగా ఏర్పడడం జరుగుతుంది. ఈ తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు తర్వాతి దశలో కాయల మీద కూడా ఈ మచ్చలు మనము గమనించవచ్చు. ఈ తెగులు ఎక్కువగా గాలి ద్వారా వ్యాపించడం జరుగుతుంది. దీనికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏంటంటే ఈ మబ్బులతో కూడిన వర్షపు వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఈ సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు. అయితే ఈ సర్కోస్పోరా వలన ఆకుల మీద ముదురు గోధుమ రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడి చుట్టూ ఎరుపు వర్ణం కలిగి మధ్య భాగం తెల్లగా మనం ఉండడాన్ని మనం గమనిస్తాం. ఈ తెగులు ఎక్కువగా ముదురు ఆకుల మీద పంట చివరి దశలో కనబడడం జరుగుతుంది. ఈ తెగులు ఉధృతంగా ఉన్నట్లయితే ఈ ఆకులు అన్నటి పండుబారి రాలిపోవడం జరుగుతుంది. దీని తర్వాత దీంట్లో ఎలమెంతోస్పోరియం ఆకుమచ్చ తెగులు అనేది ఉంది. అయితే ఈ తెగులు మాత్రం ఆశించిన ఆకుల మీద ముందుగా తేలిక గోధుమ రంగు గుండ్రని మచ్చలు ఏర్పడి తర్వాత మధ్య భాగం బూడిద రంగు కలిగి ఉంటుంది. చుట్టూ ఎర్రటి అంచులు ఉన్న మచ్చలుగా మారడం జరుగుతుంది. చివరికి బూడిద రంగు కలిసి మొత్తం భాగం అంతా రాలి ఎండిపోవడం జరుగుతుంది. అయితే ఈ 3 రకాల ఆకుమచ్చ తెగులు నివారణకి మనము కిలో విత్తనానికి కార్బనిజం 2 గ్రాములు, తర్వాత లేదా ఇది లేకుంటే ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు
ఇది లేకుంటే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనేది దొరుకుతుంది. ఈ 10 గ్రాములతో విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే ఈ తెగులు రాకుండా నివారించవచ్చు. ఇది కాకుండా లీటర్ నీటికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు, లేకుంటే ఇది మైకోజెబ్ 2.5 గ్రాము, తర్వాత ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటర్లు, లేదా క్యాప్టాన్ హెక్సాకొనజోల్ అనేది దొరుకుతుంది. ఇది 1 గ్రాము. 2-3 సార్లు మనం 15 రోజుల వ్యవధిలో పంటపై పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ ఎల్మెంతోస్పోరియం ఆకుమచ్చ తెగులు రాకుండా మనం నివారించవచ్చు. మరి చివరిగా చెప్పండి, ఈ కాయకుళ్ళు తెగుళ్ళు ఎట్లా ఉంటుంది, మరి దీని ప్రభావం పత్తి మీద ఏ రకంగా ఉంటుంది, దీని నివారణకి ఏం చేయాలా? ముఖ్యంగా ఈ సంవత్సరం మనము పత్తి పంటపై కాయకులు తెగులు రావడాన్ని మనం గమనిస్తున్నాం. దీనివల్ల మనకు పత్తి యొక్క నాణ్యత కూడా తగ్గి రైతులు అధిక ధర రాకుండా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పత్తి పంట కాయ దశలో ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువగా పడితే అనేక రకాలైన శిలీంధ్రాలు ఆశించి ఈ కాయలు కుళ్ళిపోవడం జరుగుతుంది. ఈ పురుగుల వల్ల తర్వాత ఏర్పడిన రంధ్రాల ద్వారా కూడా ఈ శిలీంధ్రాలు కాయలోకి వెళ్ళిపోయి ఈ తెగుల్ని కలుగజేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది అధిక తేమతో కూడిన వాతావరణంలో ఈ తెగులు ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ తెగులు నివారణకి ముఖ్యంగా మనము నత్రజని ఎరువుల మోతాదుకు మించి మనం వాడద్దు. ఈ తెగులు ఉధృతిని బట్టి 3-4 సార్లు ఈ 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి స్టెప్టోసైక్లిన్, ఇది లేకుంటే పోషామైసిన్ లేదా ఇది ప్లాంటమైసిన్ అనేది దేంట్లో ఏదో ఒకటి 1 గ్రాము, మరియు ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు చొప్పున కలిపి మన పంటపై పిచికారి చేసుకున్నట్లయితే ఈ కాయకుళ్ళు తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. చాలా సంతోషం మోహన్ దాస్ గారు. పత్తిని ఆశించే వివిధ రకాల తెగుళ్లను గురించి, వీటి నివారణకు ఏం చేయాలో చక్కగా చెప్పిండ్రు. మరి రైతులు ఈ పద్ధతులు పాటించి ఈ తెగుళ్లను నివారించి నాణ్యమైన పత్తి దిగుబడిని సాధించడమే కాకుండా మంచి ధర పొంది లాభపడాలని ఆశిద్దాం. ఈ చక్కటి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.